రికార్డింగ్ నెంబర్ 42 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. దేహము విడుచువాడు చేయవలసిన సాధనము అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. అంటే దేహాన్ని వదిలేసేవాడు అంటే ఇక్కడ చనిపోయేవాడు అని మనకి తెలిసిన అర్థం అదొకటే. కానీ యోగులు వాళ్ళ ఎంటిటీ ఉండి దేహాన్ని వదిలేయటం అనేది గమనించగలుగుతారు. అంటే దేహమే మేము అని అనుకుంటూ ఉండరు వాళ్ళు, కాబట్టి అది వాళ్ళకి చాలా కామన్ అన్నమాట. సో అందుకని అంతేకాకుండా ఇక్కడ మనకి పరీక్షిత్ మహారాజ్ 7 రోజుల్లో చనిపోతాడు అని కదా అసలు ఈ శుక మహర్షి భాగవతం అంతా కూడా చెబుతూ ఉన్నది. ఆ ఫైనల్గా ఏం చెయ్యాలి ఆయన అనేదే ఇక్కడ మెయిన్గా చెప్తూ ఉన్నారు. అందువల్లనే దేహం విడిచేవాడు చేయాల్సిన సాధన ఏమిటి అని స్టార్ట్ అయిందన్నమాట. ఇక్కడ ధారణలో మనస్సు ఇంద్రియాలు అన్నీ కరిగిపోతాయి. ఒక తపస్సు చేసేవాడికి ధారణ గనక చిక్కిందంటే అంటే స్థిమితపడ్డాడు, ఒక చోట మనస్సును అలా నిలపగలిగాడు, అటువంటి స్థితి వచ్చిందంటే మనస్సు కూడా కరిగిపోతుంది, ఇంద్రియాలన్నీ లోపలికి ముడుచుకుంటాయి. అట్లాంటి స్థితినే దేహం విడవటం అని అంత్యకాలం అని పిలుస్తారట. ధారణనే ఈ మాట కూడా వాడతారనమాట. అంటే ఇంకా సమాధిలోకి వెళ్ళిపోతాడు, శరీర స్పృహ అనేది ఉండదు అతనికి. అందువల్ల దాన్నే అంత్యకాలం అని కూడా అంటారుట. సంసార జీవికి మటుకు మామూలు మనలాంటి వాళ్ళకు మటుకు మరణమే, దేహం విడవటం అంటే మరణమే, చావు కిందే లెక్క. ధారణ మనకి తెలియదు కాబట్టి ధారణలో బాగా మంచి చక్కగా పట్టు చిక్కటమే యోగికి దేహాన్ని విడవటం అని రాశారు ఇక్కడ. భగవంతుడిలో యోగం సిద్ధించేవాడికి న్యాయంగా పుట్టడం పోవటం అనేది ఉండదు. అంటే ఫిజికల్ బాడీ వస్తే కదా పుట్టుక అనేది ఉండేది. ఫిజికల్ బాడీయే రాదు, ఎంటిటీ మట్టుకుంటుంది, తాను ఫలానా అనేటటువంటి అంటే ప్రజ్ఞ స్వరూపంగా ఉంటాడనమాట. సో కర్మబంధాలు కూడా, కర్మబంధం ఉంటుంది కొంతకాలం, ఆ కాస్త కాలం దేహం నిలబడి ఉంటుంది. అప్పుడు కూడా కర్మ అనేది తనకు సంబంధించింది కాదు. ఎందుకంటే ఆల్రెడీ హీ డిస్కనెక్టెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ మనస్సు, ఇంద్రియాల, సెన్సెస్తో కట్ అయిపోయింది. కాబట్టి ఏ పని చేసినా దానికి ఫలితం అనేది అతనికి ఇంకా ఉండదన్నమాట. అటువంటి వాడు యోగి. అందువల్ల దేహం ఉన్నప్పుడు ఇంద్రియాలు, మనస్సు అవన్నీ కూడా ధారణలో కరిగిపోయే స్థితిని అంత్యకాలం అంటారు. దీన్ని గురించే అంత్యకాలమునందు నన్ను తలుచుకుంటూ ఎవరైతే శరీరాన్ని వదిలేస్తారో వాళ్ళు నన్నే చేరుకుంటారు తిరిగి రాని మార్గంలో. అంటే మళ్ళీ పుట్టుకలు చావులు వాళ్ళకు ఉండవు అని పరమాత్మ చెప్పారు భగవద్గీతలో. అదే చెబుతూ ఉన్నారు. ఇంకా ఏంటంటే సాధారణంగా అంత్యకాలం అంటే మరణకాలం అనే పోతనామాచ్యుల వారు కూడా ఇక్కడ రాశారంటున్నారు. ఇక్కడ మరణం ఆసన్నమైన వాడు అంతకుముందు గనక అంటే చావుకి దగ్గర వచ్చేసాడు, శరీరాన్ని వదిలేయటానికి రెడీ అయిపోయాడు. అంతకుముందు అతను యతి గనక అయ్యుంటే అంటే ఋషి గనక అయ్యుంటే దేశకాలాల్ని లెక్క చేయడు. ఈ దేశంలో మరణం కలిగిందే నాకు అయ్యో అని బాధపడ్డు, ఈ అకాలంగా వచ్చిందే నాకు ఈ మరణం అని కూడా చింతపడ్డా. అసలు వాడు ఆల్రెడీ యతి కాబట్టి ఏ కాలంలో ఏది ఎలా జరిగినా కూడా ఇది అసందర్భం అని, సందర్భం అని, మంచని, చెడని ఏమీ లెక్క పెట్టాడు. అంతకుముందు కూడా నేను ఎప్పుడు పోతాను, ఇంకా ఎన్నాళ్ళు నాకు ఆయుర్దాయం ఉంది అనేటటువంటి ఏమాత్రం అతనికి క్యూరియాసిటీ ఉండదు. అంతకుముందే సాధన పూర్తయిపోయింది కాబట్టి యతి అయ్యాడు. సాధన పూర్తయింది కాబట్టి రెడీగా ఉంటాడు. ఎనీ టైం ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్, ఎనీ టైం అన్నట్టు ఉంటాడు. అలా ఉంటూ ఉండగానే ఒక సమయంలో ఇంకా శరీరాన్ని వదిలేయాలి అనే భావన గట్టిగా వస్తుందంటే ఆ టైం అయిందన్నమాట. వెంటనే భద్రాసనంలో కూర్చుంటాడు, ఒక పర్టికులర్ ఆసనంలో కూర్చుంటాడు. ప్రాణవాయువుని అంటే మన ఊపిరి పీల్చడాన్ని జాగ్రత్తగా ఆ కదలికని మనస్సుతో లగ్నం చేస్తాడు. అంటే 2 వస్తువులు లేకుండా శ్వాస మీద దృష్టి ఫుల్గా, మనస్సు అంతా అక్కడే ఉంటుంది. మనస్సు స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి దాని వేగాన్ని జాగ్రత్తగా బుద్ధిలో కలిపేస్తాడు. అంటే ఒక వస్తువు మీదకి వెళ్ళిపోతుంది, టోటాలిటీ అంతా ఇన్నిగా ఉండవు, ఒక్కటే ప్రజ్ఞ వచ్చేస్తుంది అనమాట. బుద్ధితో సామ్యం చేస్తాడు. బుద్ధిని
క్షేత్రజ్ఞుడైన ఆ బుద్ధిని, క్షేత్రజ్ఞుడు ఎవరంటే జీవుడు, శరీరంలో ఉన్నవాడే క్షేత్రజ్ఞుడు. ఆ బుద్ధిని క్షేత్రజ్ఞుడైన జీవుని లోపల లగ్నం చేసేస్తాడు. అంటే నెమ్మదిగా కాన్సన్ట్రేట్ అయ్యి అంతా ఒక చోటికి వెళ్తోందనమాట. జీవుణ్ణి ఆత్మలో లయం చేస్తాడు. అంటే ఇంకా ఆత్మవస్తువు అనే ప్రజ్ఞ ఏదైతే ఉందో, ఏ చైతన్య శక్తి అయితే టోటల్గా అంతటా ఉన్నదో, ఆ ఆత్మవస్తువులో జీవుడు లయం అయిపోతాడు. ఆత్మను బ్రహ్మంలో కలిపేస్తాడు. ఆత్మ అంటే ఏమిటంటే తనలో ఉన్న నేను అనే భావము, బ్రహ్మము అంటే సర్వంలో ఉన్న నేను అనేటటువంటి భావం. ఇట్లా సర్వాంతర్యామితో అంతా ఒక్కటైపోతుందన్నమాట. శాంతుడై బ్రహ్మములో నిష్ట కలిగి నిలబడతాడు. తనకున్న పనులన్నిటినీ మనస్సు నుంచి ఈ విధంగా మాయం చేసేసుకుంటాడు. ఒక్కొక్కటే ఇంకో దాంట్లోకి లీనం చేస్తూ ఒకే స్థితి ఉండేటటువంటి సాధన అతని ఇన్నాళ్ళు యతి కాబట్టి, ఆ సాధన ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి తేలికగా చెయ్యగలుగుతాడు. అప్పుడున్న స్థితి నిత్య సుఖము అనేది. ఇంకా ఆ స్థితి నుంచి మార్పు అటు ఇటు రాదు. ఇక్కడ పోతనామాచుల వారు ఆసన్న మరణార్థి అనేది అనువదించినా కూడా శరీర లోకాన్ని విడవదలిచిన వాడు, అంటే శరీరానికి సంబంధించిన లోకాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి చెయ్యాల్సిన విధానము అని వర్ణించారు శ్లోకంలో. అంటున్నారు ఈ శరీరలోకము అంటే ఏమిటి? భూలోకమే కదా. ఆ సాధనకి సంబంధించిన శ్లోకం ఇలా రాశారుట. స్థిరం సుఖం చాసన మాస్థితో యతిః యథా జిహాసు రిమ మంగలోకం కాలేచ దేశేచ మనోన సజ్జయేత్ ప్రాణాన్ నియచ్చేన్ మనసా జితాసు అనేది ఆ శ్లోకం అన్నమాట. దీని అర్థం ఏంటంటే అంగలోకాన్ని వదిలేద్దామని డిసైడ్ చేసుకున్నవాడు. అంగలోకం అంటే శరీరము, అంగములు, శరీరంలో అనేక అంగాలు ఉన్నాయి, అనేక అవయవాలు ఉన్నాయి. వీటికి సంబంధించిందంతా కూడా అంగలోకం అంటే శరీరలోకం. మనస్సు, ఇంద్రియాలు ఈ శరీరంలో నడుస్తూ ఉన్నంతసేపు మానవుడు దేహలోకంలో ఉంటాడు, శరీరలోకంలో ఉంటాడు. అప్పుడు అతనికి ఆధారం ఏంటంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశాల్లోనే ఉంటూ ఉంటాడు. అటువంటి వాడి మనస్సుకు దేహంతో తప్పకుండా సంబంధం ఉంటుంది కాబట్టి, అంటే ముడిపడిపోయి ఉంటాయి దేహము మనస్సు. దేహం పోయేటప్పుడు మరణం తప్పకుండా సంభవిస్తుంది. ఎందుకంటే అతని మనస్సు, శరీరం ఒకటిగా జమిలిగా అయిపోయినాయి ఆల్రెడీ, అందువల్ల మరణిస్తాడు. అలా కాకుండా ధారణ అలవాటు చేసుకొని బాగా ఆ తపస్సుల్లో అలవాటైన వాడే కనుక అయ్యి ఉంటే, ధారణ వల్ల మనస్సును, ఇంద్రియాలని ప్రాణంలో లగ్నం చేసేస్తే మరణంతో సంబంధం లేకుండా దేహాన్ని వదిలేయచ్చు. అంటే మరణం అనే ప్రాసెస్ ఇంకక్కడ లేదు. వేరే మెథడ్లో జస్ట్ దేహాన్ని మటుకు వదిలేసేస్తాడు. అంటే దేహ సంబంధం లేకుండానే తాను అనేవాడు ఉంటాడు. దేహం ఉండదు కానీ తాను అనే భావము, తన ప్రజ్ఞగా తాను ఉంటాడు. ఇట్లా దేహ సంబంధాన్ని వదిలేయదలుచుకున్నవాడు ఏం చెయ్యాలో ఆ సాధన మార్గం అంతా కూడా ఇక్కడ వర్ణించారు. లేకపోతే దేహాన్ని కోరి ఎవరైనా వదిలేస్తారా? అది ఆత్మహత్య కదా మామూలుగా అయితే. అది కాదు ఇక్కడ చెప్పేది. అందువల్ల యోగి అయినటువంటి వాడు ఆ మెథడ్ తెలుసుకొని చక్కగా ఆచరిస్తాడు దాన్ని అని చెబుతున్నారు. అది ఆత్మహత్య కింద రాదు. ఆత్మహత్య అనేది బలవంతంగా దేహానికి ప్రాణం లేకుండా చేయటం. కానీ ఇక్కడ ఏంటంటే ఆ ప్రాసెస్ తెలుసుకొని మొత్తం దేహము, ఇంద్రియాలు, మనస్సు వాటిని విత్డ్రా చేసుకొని ప్రజ్ఞలో కలుపుకొని బుద్ధిలో మనస్సుని లయం చేసుకొని దానికి ఒక ప్రాసెస్ ఉంది అని యోగులు అర్థం చేసుకొని గురువు దగ్గర అవన్నీ కూడా నేర్చుకొని చివరిలో అన్నీ లయం చేసుకున్న తర్వాత దేహాన్ని స్మూత్గా వదిలేసే పద్ధతి. ఆత్మహత్య గిలగిలా కొట్టుకుంటాడు, బలవంతంగా చేసుకుంటాడు ఆత్మహత్య అనేది. ఇది వేరు అది వేరు అని ఇక్కడ బాగా క్లారిఫై చేశారు. పరమాత్మైన పరబ్రహ్మమునందు కాలానికి ఏ అధికారము లేదు. అంటే ఆ పరబ్రహ్మ వస్తువు అనేది, ఆ బ్రహ్మము అనేది కాలం మీద అధికారం కలిగి ఉంది కానీ కాలానికి లోబడింది కాదు. ఎందుకంటే కాలం కూడా ఆ బ్రహ్మ వస్తువు నుంచే పుట్టింది. మన చేతికి మన మీద ఎలా అధికారం ఉండదో
కాలానికి కూడా పరబ్రహ్మం మీద అధికారం లేదు. కాలబద్ధుడు కాదు పరబ్రహ్మం. దేవతలకు కూడా పరబ్రహ్మం మీద అధికారం లేదు. సత్వ రజస్ తమో గుణాలకు కానీ, అహంకారానికి కానీ, మహత్తుకు కానీ పరబ్రహ్మ మీద, పరమాత్మ మీద ఏ అధికారము లేదు. ఎలా ఉంటుంది అంటే, కుండకి తన మీద తనుగా ఉన్న మట్టి మీద అధికారం ఎట్లా ఉంటుంది? మట్టిని మొత్తాన్ని కుండ కంట్రోల్ చేయలేదు కదా. అదే రకంగా ఒక బట్టకి పత్తి మీద అధికారం ఎట్లా ఉంటుంది? కాటన్తో తయారు చేశారు ఆ బట్ట, కరెక్టే. కానీ ఈ బట్టకి కాటన్ మీద అధికారం ఉండే అవకాశం లేదు. దాన్ని మించింది కాదు ఇది. దీనికి అది ఆధారం, దానికి ఇది ఆధారం కాదు. వస్త్రము అనేది, బట్ట అనేది తనలో ఉన్న పత్తిని బయటికి తీయలేదు, విడదీయలేదు. అదే విధంగా దేవతలు కూడా తమ యందు అంతర్యామిగా ఉన్న పరమాత్మని ఏమీ చేయలేరు. పరమాత్మ కన్నా వేరైనది సృష్టిలో ఏమీ లేదు. సత్పురుషులైన మహాత్ములంటే చాలా మంచి వాళ్ళైనటువంటి సచ్చరిత్రులు, సజ్జనులు అయిన మహాత్ములు దేహాన్ని ఆత్మతో సమానం, శరీరం ఆత్మతో సమానం అని ఎప్పుడూ అనుకోరు. దేహం అంటే పేరు ఆకారమే కదా, అందులో ఉన్నది ఆత్మవస్తువే కానీ దేహంగా కనబడుతూ ఉన్నది ఆత్మవస్తువు కాదు. నువ్వు ఎప్పుడైతే దేహాన్ని చూసావో అప్పుడు అది ఆత్మవస్తువు కాదు. ఆత్మవస్తువుగా చూస్తే ఆత్మవస్తువు, చూసేవాడి దృష్టిని బట్టి ఉంటుంది అని ఇక్కడ చక్కగా చెప్పారు. కాబట్టి సజ్జనులు అంతర్యామి తప్ప ఇంకొకటి లేదు అని తెలిసిన వాళ్ళు ఇంకా దేన్ని నమ్మరు. వాళ్ళు ఉన్నది పరమాత్మ వస్తువు ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే సర్వత్రా ఉన్నది. వేరే ఇంకొకటి అనే అభిప్రాయం వాళ్ళకు అసలు ఏమాత్రం ఉండదు. దాంతో పొత్తు కలియనివ్వరు. ఇంకో వేరే వస్తువు ఉన్నది, పరమాత్మ కాక రెండో వస్తువు ఉన్నది అనే భావాన్ని అసలు రానివ్వరుట. పరమాత్మని స్మరింపజేసే, ఆ పరమాత్మని తలుచుకుంటూ ఉండే హరిపదం ఒక్కటే వాళ్ళకి పూజనీయము. ఎప్పుడు ఆ హరిపదమే పూజ చేస్తూ ఉండాలనే గట్టి భావం కలిగిన వాళ్ళు. హరిపదము అంటే ఏంటంటే హకారంతో కూడిన నిశ్వాసము. అంటే ఊపిరి వదిలేటప్పుడు హం అనేటటువంటి శబ్దం వస్తుంది, పీల్చేటప్పుడు సో హం అనేటటువంటి శబ్దం వినపడుతుంది వినగలిగిన వాళ్ళకి. ఆ హకారంతో ఈ కంఠ శబ్దాన్ని ఎప్పుడైతే వాళ్ళు కలుపుతారో అప్పుడు ఓంకారం అయిపోతుంది. అది ఓంకారాన్ని స్మరించటమే హరిపదాన్ని స్మరించటం. ఆ ఓంకారం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జీవితం అంతా కూడా విష్ణుమయం అయిపోతుంది. ప్రతి క్షణం దాంతో వాళ్ళు హృదయంతో ఆలింగనం చేసుకుంటారు. ఆలింగనము అంటే గట్టిగా పట్టుకోవటం, గట్టిగా కావిలించుకోవటం. ఆ ఓంకారంతో తమను తాము గట్టిగా ఆలింగనం చేసుకున్న వాళ్ళకి, అటువంటి వాళ్ళే ఈ ఋషులందరూ కూడా జీవితం అంతా విష్ణుమయం అయిపోతుంది, అంటే ఓంకారమయం అయిపోతుంది. అట్లాంటి అనుభూతే సమస్తంలో ఉత్తమము. ఆ అనుభూతి ఒక్కటే అన్నిట్లోకి ఉత్తమము అని వాళ్ళకి తెలుసు కాబట్టి అలా ఉంటారు. ఈ విజ్ఞానం వాళ్ళ దృష్టి ఇలాగే ఉంటుంది. ఓంకారం తప్ప, పరబ్రహ్మం తప్ప వేరే వస్తువు వాళ్ళకి అసలు కనపడదు. అంటే వస్తువులకు సంబంధించిన నాలెడ్జ్ని వాళ్ళు మనస్సుకు ఫీడ్ చెయ్యలేదు. మనం అనేక విషయాలు ఫీడ్ చేసాం, ఎన్నెన్నో కొత్త వస్తువులు తయారు చేస్తూ ఉన్నాం, చేసిన వాటన్నిటికీ పేరు పెడుతూ ఉన్నాం. పేరు పెట్టిన వాటన్నిటిని మార్కెట్లో మనకి చక్కగా మార్కెటింగ్ చేస్తారు. అవన్నీ మళ్ళీ 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 టీవీల్లో, రేడియోల్లో, ఎక్కడ పడితే అక్కడ పుస్తకాల్లో, పేపర్లలో అవే వస్తూ ఉంటే మనస్సుకు బాగా ఎక్కించుకొని బుర్రనంతా కూడా బరువుగా చేసుకోవటం మనకు బాగా అలవాటైపోయింది. అటువంటి సమస్య వాళ్ళకి లేదు. ఎక్కనివ్వరు, ఏ విషయాన్ని లోపలికి ఎక్కనివ్వరు. ఎందుకంటే ఇది నిజం కాదు, ఇది కూడా పరమాత్మ వస్తువే. పరమాత్మ వస్తువు ఉన్నవాడు వాడైనప్పుడు మళ్ళీ నేను విడిగా దీన్ని లోపలికి ఎక్కించాల్సిన పని లేదు. ఏమీ అక్కర్లేని వాళ్ళు ఏం అక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళు కోరేది అంటూ ఏమీ లేదు. మనకి బిగినింగ్లో చెప్పారు కదా, ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములైన మునులు నిష్కారణమ చేయుదురు హరినామము, నారాయణుడు అట్టివాడ నవ్య చరిత్ర అనేది మొదట్లో శ్లోకం. అంటే ఏమిటి? ధీరులు వాళ్ళు, ధైర్యం గల వాళ్ళు ఋషులందరూ కూడా. నిరపేక్షులు అంటే ఏమీ ఆశించరు, ఏది అపేక్షించని వాళ్ళు, ఏమీ ఆశించని వాళ్ళు. అటువంటి వాళ్ళు ధీరులు, నిరపేక్షులు, ఆత్మారాములు, పైగా ఆత్మలో తమలో తాము తృప్తి
తృప్తిగా ఉండేటువంటి ఆరామము అంటే హాయిగా నిశ్చింతగా ఉండగలిగిన వాళ్ళు, వాళ్ళల్లో వాళ్ళకి వేరే రెండో వస్తువుతో పని లేదు. ఈ ఒక్కటి ఉంటే బాగుండండి నాకు తోచట్లేదు అనే పాయింటే లేదు వాళ్ళకి అసలు. వాళ్ళల్లో వాళ్ళే ఎంతో ప్రశాంతంగా ఉండగలిగిన ఆత్మారాములు అయినటువంటి మునులు ఎందుకు చేస్తారట హరినామస్మరణతో? ఏంటి వాళ్ళకు పని? వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకదాని కోసం ఇంకోటి చేసే ప్రాసెస్సే లేదు అక్కడ. అంటే ఇది వస్తుంది కాబట్టి అది చేయటం లేదు. ఊరికే ఉండే ప్రాసెస్ కంటే హరినామస్మరణ వాళ్ళని లాగేస్తుంది అన్నమాట. నారాయణుడిలో ఉంది ఆ గుణం. నారాయణుడు అటువంటి వాడు, ఏమీ అక్కర్లేని వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తాడు. ఆ నారాయణుడు అనేటటువంటి వాడు ఆ ఏమీ అక్కర్లేని వాళ్ళు, ధైర్యం గల వాళ్ళు, ఎంతో ప్రశాంతంగా ఎంతో హాయిగా ఉన్న వాళ్ళని కూడా అట్రాక్ట్ చేస్తాడు ఆ పరమాత్మ. అది నారాయణుడిలో ఉన్నది ఆ గుణము. ఇది యతుల గుణం కాదు, ఇది మునుల గుణం కాదు అని తమాషాగా చెప్పారు బిగినింగ్లోనే. అట్లా చెబుతున్నారు. ఆ ఓంకారాన్ని ఆలింగనం చేసుకొని హాయిగా ఉంటారు. ఈ విజ్ఞానమే వాళ్ళ దృష్టి, వేరే దృష్టే లేదు, ఉన్నది ఒకటే అనేటటువంటి దృష్టి. ఇది ఎంత శక్తిమంతం అంటే పూర్వం తనలో నింపుకున్న, అంటే ప్రతివాడు ఏవో వాసనలన్నీ నింపుకునే వచ్చారు. వాళ్ళు ఋషులై ఆ వాసనలన్నీ పోగొట్టుకున్నారు. వాసనలు అంటే లోపల 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 ఉన్న మెమరీ. ఆ మెమరీ బ్యాంకులో ఎప్పటివో ఏవేవో రిజిస్టర్ అయిపోయి ఉంటాయి, బంకమట్టి మీద గీత పడినట్టుగా అవన్నీ రిజిస్టర్ అయిపోయి ఉంటాయి ఆ మనసులో. దాన్నంతా వాళ్ళు క్లీన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళ తపోశక్తితో. ఏమి ఆ పర్టికులర్గా ఈ చివరిలో ఈ ఓంకారం అనేటటువంటిది ఎంతో శక్తి కలిగినదై ఉండి, అది తప్ప వేరే రెండో దాన్ని వీళ్ళు పట్టుకోరు కాబట్టి విషయవాసనలు అన్నీ దగ్ధమైపోతాయి. ఏమీ మిగలవు. దగ్ధం అంటే కాలిపోతాయి, ఏమీ ఉండవు. ఆ తర్వాత వాళ్ళకి దేని మీద కోరిక ఉండదు. ఈ స్థితిలో చేసేటటువంటి యోగాభ్యాసమే చాలా ఫలవంతము అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. అన్నీ దగ్ధమైపోతాయి అనే మాట వినంగానే నాకు గుర్తుకొచ్చింది. యూజీ గారు చెప్తూ ఉండేవారు. యూజీ గారంటే ఉప్పలూరి గోపాలకృష్ణమూర్తి గారు. యూజీ అని కొడితే మనకి నెట్లో వస్తాయి. ప్లీజ్ ఎవరు ఆ వీడియోలు మటుకు చూడొద్దు, ఎందుకంటే చాలా మిస్లీడింగ్గా ఉంటాయి అవి. ఆయన గురించి తెలియటం వేరు, ఆయన వీడియోలు చూసి ఆయన గురించి తెలుసుకుందామని ప్రయత్నం ఎప్పుడూ కూడా అది చాలా మిస్లీడ్ అవుతుంది. ఆయన జనరల్ పబ్లిక్కి చెప్పరు, ఎవరో ఒకళ్ళకో ఇద్దరిని ఉద్దేశించి చెప్పే విషయాలు అందరూ మనకే చెబుతున్నారు అని అనుకుంటాం మనం. అటువంటి వీడియోలు చూడొద్దు. కానీ ఆయన మహానుభావుడు, మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. ఆయన ఒక మాట చెప్పారు. ఏంటంటే ఒక్క థాట్ రాగానే ఆ థాట్ భస్మం అయిపోతుందిట. ఒక్క ఆలోచన మనసులోకి అట్లా ఎంటర్ అయిందంటే భస్మం అయిపోయి విభూదిలాగా బాడీ మీద బూడిద వస్తుంది. అంటే మనం విభూది అనేది ఏమిటి అసలు, ఇది ఎందుకు ఇంత ప్రశస్తం అయిపోయింది ఈ విభూది పూసుకోవడం? శివుడు ఎప్పుడు విభూది పూసుకొని ఉంటాడు, శివాలయానికి వెళ్తే విభూది తప్పకుండా ఇస్తారు. బూడిదకు అంత ఇంపార్టెన్స్ ఏమిటి అనే ప్రశ్నలు మనకు ఎవరికన్నా ఉంటే దానికి ఇది సమాధానం అని అనిపించి చెబుతున్నాను అన్నమాట. ఆయన చెప్పేవారు, ఒక్క థాట్ రాగానే అది భస్మం అయిపోతుంది, ఒంటి మీద బూడిదలాగా ప్రత్యక్షం అవుతుంది. అది తుడుచుకుంటే ఇలా చేతికి బూడిద అంటుతుందన్నమాట. సో అది అక్కడ దానికి భస్మం అయిపోతుంది, దగ్ధమైపోతుంది, చాలా శక్తివంతమైపోయి విషయ వాసనలు మిగలకుండా దగ్ధం చేస్తుంది అనే మాటకి ఇది అర్థం. కోరిక అనేది ఇంకా ఉండదు. తాటే రాకపోతే కోరికే ఉంది, అసలు లేదు కదా, క్వశ్చన్ లేదు దానికి. సో ఆ స్థితిలో చేస్తూ ఉన్న యోగాభ్యాసమే నిజమైన యోగాభ్యాసము. అంటే రెండో వస్తువు లేదు, ఓంకారమే ఉంది, తాను విడిగా లేడు, ఉన్న వస్తువు ఒకటే అనేది స్థిరపడిపోయింది వాళ్ళకి. యోగాభ్యాసము చేయవలసిన క్రమము అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అదేంటంటే ఫిజికల్గా ఏం చెయ్యాలి, యోగాభ్యాసం అంటే ఏమిటి అని ఇక్కడ చెప్తారు. పాదము మడిమతో మూలాధార చక్రానికి కిందగా ఒత్తిడి కలిగించాలి అంటున్నారంటే మనం కాళ్ళు బాసివెట్లలాగా వేసుకొని ఒక పాదం మడమ అంటే పాదం వెనకాల భాగము చివర అన్నమాట. ముందర వేళ్ళు ఉంటాయి పాదానికి, వెనకాల భాగంలో మడమ ఉంటుంది. ఆ మడమతో మూలాధార చక్రానికి ఒత్తిడి కలిగిస్తారట, దాన్ని నొక్కుతారన్నమాట. ప్రాణాలని నియమము చేయవలెను అంటే శ్వాసని నియమం చేసుకుంటారు. వాళ్ళకి అవన్నీ అలవాటు కాబట్టి, వాళ్ళు గురువు దగ్గర నేర్చుకున్న వాళ్ళు కాబట్టి
ఇలా చెప్పగానే చేయగలుగుతారు. అదిగాక ఇది మనం నేర్చుకోవడానికి చెప్పటం లేదు, వాళ్ళు అనుసరించే మెథడ్ ఏమిటి అని ఊరికే తెలుసుకోవటానికి చెబుతూ ఉన్నారు. ప్రజ్ఞను మూలాధారం నుంచి నేర్పుతో నాభి దగ్గరికి చేరుస్తారట. ఆ తర్వాత ఆ ప్రజ్ఞను హృదయం దగ్గరికి చేరుస్తారట. మనకి ఇవన్నీ నథింగ్, మనకు అర్థం కాదు. ఇది ఏమిటి చేర్చటం అంటే ఏమిటి, ప్రజ్ఞ అంటే ఏమిటి, ఆ ప్రజ్ఞని ఇక్కడి నుంచి తీసుకుపోయి ఇంకో చోటి చేర్చటం ఏమిటి, మనం కూడా ఒక పద్ధతిగా ఒక గురువు దగ్గర నేర్చుకుంటే కానీ తెలియదు. ఈ కాలానికి సంబంధించినటువంటి ఇది కాదు, ఇది కొంచెం కష్టమైనటువంటి విషయం మనకు. ఎందుకంటే మనం చేసే పనులన్నీ ఆపేసేసుకొని ఇప్పుడు యోగాభ్యాసం నేర్చుకోవడానికి వెళ్ళమని ఎవ్వరూ కూడా చెప్పరు. మనం చేసే పనియే యోగము అనే పద్ధతిలో వెళ్ళిపోవాల్సిన రోజులు ఇవి, అంతే. సో ఆ తర్వాత ఏం చేస్తారు, హృదయంలోకి వెళ్ళిన ప్రజ్ఞ కంఠంలో నిలపాలి, గొంతులో నిలపాలి, తర్వాత అంగిలి మొదలులో నిలపాలి, ఆ తర్వాత భ్రూమధ్యానికి చేర్చి భ్రూమధ్యంలో ప్రజ్ఞ అంతా వస్తుందంటే 2 కనుబొమ్మల మధ్యకి వచ్చి అక్కడి నుంచే వినటం, వాసన చూడటం, రుచి చూడటం, అటువంటి విషయాలన్నిటి నుంచి విముఖుడవుతాడు. అంటే ఇంద్రియాలని విత్డ్రా చేసేసుకుంటాడు, లోపలికి లాక్కుంటాడు వాటిని. బయటికి వదిలి ఎక్కడే వాసన వస్తోంది, ఎక్కడే చప్పుడవుతోంది, ఎక్కడేం కనపడుతున్నాయి అనేవి అసలు చూడడు, లోపలికి వెళ్ళిపోతాడు. మాట్లాడాడు, ఏమీ మాట్లాడు. అలా కోరికలు లేని మనస్సుతో ఊరికే నిలిచి ఉంటాడు. ముహూర్తమునందు సగభాగము అంటే మనం ఎక్కడో చదువుకున్నాం ఇంతకుముందు, ముహూర్తం అంటే 48 మినిట్స్ అని. అందులో సగభాగం ఒక గడియ కాలం ఇట్లా నిలిచిందంటే, నిలపగలిగామంటే మన సాధన ద్వారా అప్పుడు ఆ ప్రాణగతులు మనకి వశం అవుతాయిట. అప్పుడు బ్రహ్మరంధ్రము అనే చోట భేదించి, అంటే అది పగులుతుందన్నమాట, విచ్చుకుంటుంది. విచ్చుకొని పరబ్రహ్మమునందు కలిసిపోతాయి ఈ ప్రాణాలు. కాలితో మూలాధారాన్ని నొక్కటము అంటే ఏంటంటే, సిద్ధాసనంలో కూర్చుంటారు, ఆసనానికి మర్మావయవానికి మధ్యలో ఒక నాడి ఉంటుందిట, ఆ నాడిని మడమతో నొక్కుతారన్నమాట. దీనివల్ల మూలాధారంలో నిద్రపోతూ ఉన్న ప్రజ్ఞ మేలుకుంటుందిట. అదే సమయంలో ప్రాణగతిని అక్కడ అది చేస్తూ కాల్ని నొక్కుతూ ప్రాణగతిని కూడా ఒక సిస్టమేటిక్గా నియమం చేయాలి. అంటే మనస్సుతో ప్రాణాపానాలని చక్కగా సమానంగా చేసి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని క్రమబద్ధము చేయవలని, ఇష్టం వచ్చినట్టు అవి పోకుండా ఓ పద్ధతిగా చేయాలి ఆ శ్వాసని. దాంతో శ్వాస కూడా మనస్సులో నిలుస్తుంది. పై 2 ఒకే సమయంలో జరిగినప్పుడు నాభి ప్రదేశంలో ఉన్న ప్రజ్ఞలన్నీ కూడా మేలుకుంటాయి. అంటే ఒక శరీరంలో ఎన్నో రకాల శక్తులు, ప్రజ్ఞలు ఉన్నాయి, అవన్నీ కూడా మేలుకుంటాయి అని చెబుతూ ఉన్నారు ఈ ప్రాసెస్ వల్ల. ఆ తర్వాత క్రమంగా హృదయంలో, కంఠంలో, అంగిలిలో, కనుబొమ్మల మధ్యలో అన్ని ప్రజ్ఞలు వరుసగా మేలుకుంటాయి. ఆ సమయంలో కోరికలు లేకుండా ఉంటే జ్ఞానేంద్రియాలు చక్కగా మూసుకుపోతాయి. అంటే వాటి యందు ప్రజ్ఞ వర్తించదు. కోరికలు ఉంటే మళ్ళీ అటు వెళ్ళిపోయి పతనం అవుతాడు. కోరికలు లేనివాడికి అది మూసుకుపోతుంది కంప్లీట్గా. దీన్ని తెలియక కొంతమంది ఏం చేస్తారు, నోరు మూసుకోవటం, ముక్కు మూసుకోవటం, చెవులు మూసుకోవటం లాంటివి చేస్తారు యోగాభ్యాసం పేరుతో. వాళ్ళు తెలియక అలా చేస్తారు. ఈ స్థితిలో యోగైన వాడు ఒక గడియ కాలం గనక ఉంటే దేహంతో సంబంధం పోతుంది. అంటే దేహం ఉన్నా లేకపోయినా తాను ఉండటము, ఆ కనెక్షన్ ఊడిపోయిందనమాట. మనకి మన దేహంతో ఏమిటి సంబంధం, ఇదే నేను అనేటటువంటి గట్టి భావం, నమ్మకం. ఇంకా ఆ నమ్మకాన్ని కట్ చేయగలిగింది ప్రపంచంలో ఏదీ లేదు. అలా కాకుండా వాళ్ళు చేసిన సాధన వల్ల తాను దేహము కాదు అనేది తెలుసుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే కామన్ సెన్స్ ఇది అని మనం దేన్ని చూపిస్తున్నాము, దేన్ని వాట్ యు పర్సీవ్ కెనాట్ బి యువర్ సెల్ఫ్ అనేది చాలా న్యాచురల్. అది నీకే కనపడేది, నువ్వు ఎట్లా అవుతావు, నువ్వు చూస్తూ ఉన్నావు కదా, దీన్ని నువ్వు గ్రహిస్తూ ఉన్నావు, నువ్వు చూస్తూ ఉన్నావు. యూ కెన్ సెన్స్ ఇట్, సంథింగ్ ఈజ్ దేర్, సమ్ బాడీ, ఫిజికల్ బాడీ ఈజ్ దేర్ అని. అది నేను అని మళ్ళీ నువ్వు పెట్టుకుంటే ఎట్లాగూ, అది తప్పు కదా, అది పొరపాటు కదా, కానీ మనం అది నమ్ముకుంటాం. అలవాటైపోయింది మనకి. అందుకని యోగైన వాడు ఆ విషయాన్ని తెలుసుకొని ఉంటాడు కాబట్టి వాడికి ఆ సమస్య ఉండదు. దేహంతో సంబంధం తొలగించుకునే విధానం కూడా తెలుసుకుంటాడు. దేహం ఉన్నా లేకపోయినా తను ఉంటాను అని తెలిసినవాడు అప్పుడు బ్రహ్మరంధ్రంలో స్మరణ నిలుపుతాడు.
పరబ్రహ్మ యందు కలిసిపోతాడు. అప్పటి నుంచి పరబ్రహ్మ యొక్క ప్రజ్ఞ తన ప్రజ్ఞగా ఉంటుంది. దీన్ని సాధించటాన్నే దేహము విడుచుట అందరూ. సామాన్య మానవులు దీన్ని మరణం అని అనొచ్చు, కానీ ఇది మరణం కాదు. దేహము విడుచుట, శరీర లోకాన్ని వదిలేయటము అని చెబుతూ ఉన్నారు. దీన్ని సాధించేటప్పుడు ఇంద్రియాలంటే సెన్సెస్తో సంగం అస్సలు ఉండకూడదు. ఈ సెన్సెస్ వైపు అసలు చూడకూడదు. ఇది సాధించిన వాడు శరీరాన్ని వదిలేసేటప్పుడు ఇంద్రియాలతో సంబంధం ఉండకూడదు అన్నమాట. ఉంటే బ్రహ్మాండంలో మళ్ళీ ఏమవుతుందంటే ఆ ఇంద్రియ లోకాలకి దిగొచ్చి అక్కడే ఇరుక్కుపోతాడు. చాలా కాలం అక్కడే ఉండాల్సి వస్తుంది, ఏమీ చేయలేడు. ఇట్లా ఇంద్రియ వాసనలు వదలకుండా యోగాన్ని సాధించేవాళ్ళు ఖేచరులు అంటారు. అదొక లోకం అన్నమాట. సర్వాంతర్యామిత్వాన్ని పొందడంటే ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళలేదు, మధ్యలో ఆగిపోయి ఖేచరుడైపోయాడు. సిద్ధులు ఖేచరులు విహరించే లోకాల్లో నిలిచి ఉంటారు. వీళ్ళు కూడా, ఈ సాధకులు కూడా సగంలో ఆగిన వాళ్ళు సిద్ధులు ఖేచరులు ఏ లోకంలో ఉంటారో ఆ లోకంలో ఉంటారన్నమాట. అణిమ గరిమ మొదలైన ఆ అష్టసిద్ధులు సకల ఐశ్వర్యాలు వాళ్ళకు వస్తాయి. ఎందుకంటే బాగా సాధన చేశారు కాబట్టి, కొంత దూరం వెళ్ళారు కాబట్టి శక్తులు వస్తాయి. ఆ శక్తుల వల్ల వాళ్ళకి న్యాయంగా ఎటువంటి ఉపయోగము లేదు, దుర్వినియోగమే అవుతాయి. ఒక శక్తి ఉన్నది అని తెలిసినప్పుడు, వెన్ యూ వాంట్ నథింగ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఇట్? ప్రతి యోగికి, యోగం చేసిన ప్రతి వాళ్ళకి శక్తులు వస్తాయి. సిన్సియర్గా యోగాభ్యాసం చేసిన వాళ్ళకి శక్తులు వస్తాయి. శక్తులు రాగానే సాధారణంగా ఆ యోగాభ్యాసం ఆపేసి, అంటే దోవలో మధ్యలో వాళ్ళ సాధన ఆపేసి ఇటు పడిపోతారు. ఈ శక్తులు అందుకే వస్తాయి, అంటే ఒక అట్రాక్షన్ అనమాట. మధ్యలో మన సాధనని ఆపేయటానికి ఒక అట్రాక్షన్ పెడతాడు భగవంతుడు. వీడంత మటుకు నిలబడతాడు, ఇటు పడతాడా అటు పడతాడా అంటే చాలామంది పడిపోతారు. అలా వాళ్ళకు కూడా అనేక శక్తులు వస్తాయి, సకల ఐశ్వర్యాలు, అన్ని ఐశ్వర్యాలు వస్తాయి. చతుర్ముఖ బ్రహ్మగారి లోకాన్ని చేరే విద్యలు, తపస్సులు, యోగ సమాధి అవన్నీ కూడా చేసుకుంటూ ఎంతో కాలం అలాగే ఉండిపోతారు. వాళ్ళు గాలితో కలిసి నివసిస్తూ ఉంటారుట. వాళ్ళు లింగ శరీరులు. లింగ శరీరులు అంటే ఏంటంటే తాము ఉన్నాము అని ఒక గుర్తుగా, అదే శరీరం, ఆ గుర్తే నేనున్నాను అనే భావమే శరీరంగా నిల్చుంటారనమాట. వీళ్ళకి ఈ బ్రహ్మాండం లోపల వెలుపల మొత్తం, ఎందుకంటే ఫిజికల్ బాడీ అనేది లేదు కాబట్టి మొత్తం అంతా రాకపోకలు చేస్తూ తిరుగుతూ ఉండగలుగుతారు. అణువుల్లోకి రాగలరు, జీవుల్లోకి రాగలరు, గ్రహాల్లోకి వస్తూ పోతూ ఉంటారు. వీళ్ళున్న లోకాలన్నీ కూడా కర్మఫలాలకు అతీతములు. అంటే అతీతములు అంటే ఒక పని చేస్తే దానికి ఫలితం అనేది ఉన్న లోకాలు కాదు. కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది అసలు ఉండదు వీళ్ళకి అక్కడ. అందువల్ల ఏం చేస్తూ ఉంటారంటే కర్మఫలాలకు అతీతాలు కాబట్టి, అయినా కూడా ఇంద్రియ వాసనల వల్ల చతుర్ముఖ బ్రహ్మగారి ప్రజ్ఞను దాటి అంతర్యామిని పొందరు. ఈ ఇంద్రియ వాసనలు కంప్లీట్గా పోలేదు కాబట్టి ఓ చోట వెళ్ళాడుతూ ఉంటారనమాట. అంతర్యామి దాకా వెళ్ళలేరు, ఆ బ్రహ్మలోకం దగ్గరే ఆగిపోతారు. ఈ రకంగా రకరకాలుగా అన్ని చోట్లకి ప్రయాణాలు చేస్తూ వస్తూ పోతూ ఉండటం అనేటటువంటి జీవితం వాళ్ళకు వస్తుంది అని చెప్పారు. మన రికార్డింగ్ నెంబర్ 42 అయిపోయింది.